IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీని మీద మొదటి సంతకం ఉంటే అవకాశం ఉంది. నాకు తెలిసి ఆ పట్టాలు ఉన్నాయి కదా, అవి ల్యాండ్ భూములు ఏదో పట్టాలు అంటున్నారు కదా, ల్యాండ్ దాని మీద పెడతారనుకుంటున్నా. అది విషయం. సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా, తప్పు చేసిన వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. దీని మీద సార్ ఆ ఉద్దేశం ప్రకారం అయితే నాకు తెలిసే వరకు అది కరెక్ట్ కాదనుకుంటున్నాము. కావాలంటే మరీ విపరీతంగా చేసి ఉంటే మాత్రం వాళ్ళని కొంచెం చూసి చూడనట్టుగా, ఏంటంటే ఆయన అలా చేయబట్టే కదా ఇవాళ ఆయనకు ఆ పొజిషన్ వచ్చింది. అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. విశాఖపట్నం, కర్నూలు కూడా నేను అభివృద్ధి చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. దీని మీద ఆయన ఇప్పుడు 2 అవకాశాలు వచ్చినాయి సార్. ఒకటి స్టేట్లో ఫుల్ మెజార్టీ ఉంది, రెండోది వచ్చేసేమో కేంద్రంలో కూడా కొంచెం తలకాయ ఉంచే అవకాశం కాకుండా ఉంది. దాన్ని బట్టి ఏంటంటే నిధులు తెచ్చుకోవటం, కక్ష సాధింపులు కాకుండా నిధులు తెచ్చుకొని అవకాశం ఉంటే ఆ ప్రత్యేక హోదా కొంచెం అడిగితే ఈ రాష్ట్రం దాని అంతటికి అదే అభివృద్ధి చెందుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, దీని మీద మీ అభిప్రాయం? ఇంకా ఇందులో అవ్వలేదుగా, నిన్న అవుతే అలా అనుకోవచ్చు. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొదటి సంతకం దేని మీద ఉండదు అనుకుంటున్నారు? వాళ్ళు చేసే పని దాన్ని బట్టి, వాళ్ళు చేసే ఏది పని చేస్తారో, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పాఠం సార్. ఎందుకంటే 2 ప్రభుత్వాలు చూస్తున్నారు కదా. అది సార్, తప్పు చేసిన వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. ఎలా చూస్తారు దీన్ని? ఆయన చేయకుండా ఉంటే కథలు చూపించడానికి బాగుంది. అది సార్, విశాఖపట్నం, కర్నూలు కూడా నేను అభివృద్ధి చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇక ఒక రాజధాని అయితే సహజం, ఎవరైనా పర్వాలే. 3 రాజధానులు అనేది కరెక్ట్ కాదు. సార్, రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. మొదటి సంతకం దేని మీద ఉంటుంది అంటారు? మొదటి సంతకం అంటే రైతులు ఉన్నారు, చాలామందికి ఉన్నాయి, ఉచిత బస్సులు ఉన్నాయి. కేవలం అనేది ఆయనకి ఆలోచన అనేది ఒకటి ఉంటుంది, బిఫోర్ ఆలోచన. ఆ ఆలోచన ఏంటంటే ఆయన చూసుకుంటాడు. అది కొన్ని మంది వ్యక్తులు కూడా ఈ మధ్యన ఇళ్ళ మీదకి వస్తున్నారు, ఆటల మీదకి వస్తున్నారు, చాలామంది అంటున్నారు. మనం మాట్లాడే తీరులో ఉంటుంది. మనం ఒకప్పుడు చేయలేదా, మనం చూడలేదా, చేసిందే కదా. కొడాల నానిగాడు ఉన్నాడు, మరి గుడివాడలో చేసిన పనులు ఆ దుర్మార్గులు, పెరి నాని కానీ కొడాల నాని కానీ రోజా అట్నుంచి అట్టే వెళ్ళిపోయింది. మరి అవి తెలీదా మీకు? అవి ఎప్పుడు గుర్తు రాదు మీకు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసినా సరే ఒకే మాట చెప్పారు, మీ పనులు అవతలని ఉద్దేశం తిట్టద్దండి అని. మేము ఇప్పుడు తిట్టలా, మీరు చెప్పిన మాటలు మేము చెప్తున్నాం అంటే గుర్తు చేస్తున్నాం అనమాట. అది దాని తప్ప ఇంకేం లేదు సార్. సార్, జనసేనలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం? మంత్రి పదవి జనసేన అనేది సార్ ఇంకా చెప్పలేదు సార్. ఇంకొకటి అంటే కొన్ని మంది వ్యక్తులు అనకాపల్లి ఆయన వస్తున్నారు, అది మాకు తెలిసిందని సమాచారం సార్. అది అంటే ఇక్కడ ఒకడు ఉన్నాడు వేస్ట్ ఇక్కడ, మాకు ఇక్కడ పేరు చెప్పకూడదు తెలుసు. అంటే కేఏపాల్ పిచ్చోడు అలాగో మాకు 1 టౌన్ కేఏపాల్ ఒకడు ఉన్నాడు, జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళాడు. 1 టౌన్ కేఏపాల్ సార్ అది. అది సార్. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏ పదవి వచ్చే అవకాశం? అంటే డిప్యూటీ సీఎం అంటున్నారు సార్. అదొకటి రైతు శాఖ అది కూడా అడుగుతున్నాడు ఆయన. హోంశాఖ ఆయనకు తీసుకోడండి. అంటే రైతులకి న్యాయం చేద్దామని ఫస్ట్ నుంచి రైతు శాఖ నుంచి కావాలని కోరుకుంటున్నారు సార్. అది చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొదటి సంతకం దేని మీద ఉండే అవకాశం? కొని ఆయన కూడా మరి రైతులనే చూస్తాను అంటున్నాడు కదా, దాని గురించి పేద ప్రజలకి ఇల్లులు అవన్నీ ఇస్తున్నారు కదా, వాటి మీద పెడతారంట. సార్, మీరు చూస్తున్నారు కదా, తప్పు చేసినా ఏ ఒక్కరిని వదిలిపెట్టని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? వచ్చేసరి మన అవినీతి పాలన చాలా చేశారు, మరి తప్పు చేశారు. ఏ గవర్నమెంట్ అయినా శిక్షించాల్సిందే కదా, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టకూడదు కదా. అది కంపల్సరీగా అది జరిగిద్ది. వీళ్ళు తప్పు పాపాలు చేశారా? దేవాసాయగా ఇప్పుడు ఎల్లంపల్లి ఉన్నాడు, గుళ్ళో సింహాలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు, అందుకే మనిషి కూడా కనమాలి వెళ్ళిపోయాడు. ఇలాగా దేవాసాయ సొమ్ము తిన్న వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. మంత్రులుగా చేసినా ఎవరు చేసినా పోయిన అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరూ తప్పులు చేశారు కాబట్టి వెళ్తారు లోపల.
అంటే పాపం ఊరికే పోదు కదా. అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొదటి సంతకం దేని మీద ఉండే అవకాశం? నాకు తెలిసి ఉచిత బస్సు మీద పెడతాడు అనుకుంటున్నారు మహిళలకు. లేడీస్ అందరూ కూడా క్యూ కట్టి రాత్రి నైట్ 12 అయినప్పటికి కూడా భారీ ఎత్తున ఓటింగ్ వేశారు. మహిళలు మంచిగా ఆదరించారు. నాకు తెలిసి మహిళా ఉచిత బస్సు మీద సంతకం పెడతారు అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు చూస్తున్నారు కదా, తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టనని చెప్పి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అవి వేస్ట్ అవ్వరు అన్న. అట్లా చేయకూడదు. ఎవరైనా కానీ పరిపాలన చేసుకోవటం ఉత్తమం. ఎవరైనప్పటికీ మంచిగా పరిపాలన చేస్తే మళ్ళీ గెలుస్తాడు. వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేస్తే మళ్ళీ వీళ్ళు ఓడిపోతారు. ఎవరైనా అంతే, వీళ్ళైనా వాళ్ళైనా అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి వచ్చే అవకాశం ఉంది? డిప్యూటీ సీఎం అంటున్నారు అందరూ. నాకు కూడా అదే అనుకుంటున్నా. డిప్యూటీ సీఎం ఇస్తా అంటున్నారు. అభిమానులు అయితే కావాలంటున్నారు. నేను కూడా ఒక అభిమానిగా ఇస్తే మంచిది, మంచి పదవి అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ వీరాభిమాని పర్లేదు, మంచిగా కీలక పాత్ర పోషించాడు విజయంలో. ఆయనకు తగ్గ ఫలితం ఇస్తారని మేము కూడా ఆశిస్తున్నాం అభిమానం పరంగా. ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు కొత్త ప్రభుత్వాన్ని? అంటే పరిపాలన మంచిగా ఉండాలి, అమరావతి రాజధాని ఉండాలని మంచి మెయిన్. అది ఈ ఏరియా ప్రజలు, కృష్ణా గుంటూరు జిల్లా ప్రజల ఆశ నెరవేరింది. నేను కూడా మంచిగా వాళ్ళ దగ్గర పెట్టుకొని పనిచేసి మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆంధ్రప్రదేశ్ని అనుకుంటూ ముగిస్తున్నా. విశాఖనే ఇప్పుడు కర్నూలు కూడా నేను అభివృద్ధి చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాను. చంద్రబాబు అంటే చేయొచ్చు అన్న, ఏం కాదు. అన్ని జిల్లాలు ఒక 2 జిల్లాలే ఉందన్న. అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చేయాలి. అందరూ మనకు ఓటేసిన ప్రజలే. అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. చేస్తారని ఆయన విజనరీ ఉన్న నాయకుడు, గ్రేట్ లీడరు, ఎక్కువ అనుభవం ఉన్న లీడర్గా చంద్రబాబు నాయుడు మనం ఎక్కువగా లైక్ చేస్తాం. ఆయన ఆ సారథ్యంలో మంచిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని కోరుకుంటూ, తెలంగాణ కన్నా కూడా మంచి ఉద్యోగ అవకాశాలు యువతకి ఇచ్చి మంచిగా ప్రజలకి కృషి చేసి మంచిగా పేరు తెచ్చుకోవాలని నాయకులు కూడా నేను కోరుకుంటున్నాను. సార్ నమస్తే. చెప్పండి సార్ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొదటి సంఘం దేని మీద పెట్టే అవకాశం దీని మీద పెట్టే అవకాశం అవకాశం ఏం లేదండి. మంచి చేస్తే చాలు. మనకి ఎవరి ప్రభుత్వాన్ని మంచి చేయాలి కదా. జనాలకి ప్రజలకు మంచి చేస్తేనే ఎవరైనా ఓకే, అంతే కదండి. తప్పు చేసేవారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టనంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అవన్నీ వేస్ట్ అండి మాటలు. ఈయన తప్పు చేస్తారు కదా. వీళ్ళ పార్టీకి వచ్చినా చేసేవాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు ఎంతమంది చేస్తారు, వీళ్ళు సగం చేస్తారు కదండి. ఎవరైనా ఒక్కడే తప్పు చేయకుండా రాజకీయాలు ఎవరు పైకి రారు. ఏసీ కాళ్ళు తిరగలు, ఏసీ ఇంట్లో ఉండరు. అందరూ తప్పు చేసి సంపాదన చేస్తారు. మన లెక్క పొద్దున్న సాయంత్రం కష్టపడిన ఎవరైనా సంపాదన చేయలేరు కదా. పొద్దున్న 4 గంటలు చేస్తే తెల్లారి 10 గంటలు సంపాదన చేస్తాం కష్టపడి. వాళ్ళు అలా కాదు కదండి. అంత మన సొమ్మనే కదా. వాళ్ళు తిరగదు కారు మీద కానీ, బండి మీద కానీ, ఏసీ కారు మీద కానీ, విమానం కానీ మన సొమ్ము మీద కదా తిరగదండి. వాళ్ళు ప్రజలకు చేస్తే ఎవరైనా తప్పు చేయాల్సిందే. అవన్నీ అనవసరం మాటలు. కానీ ఎవరైనా మంచి చేస్తే సార్ ప్రభుత్వం అదే కావాల్సింది. వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టారని చంద్రబాబు నాయుడు చెప్తారు. ఆయన చేయకుండా ఉంటే చాలు. భూమి మీద తప్పు చేయనుడు ఎవడు స్థాయి తగ్గట్టు ఆడు చేస్తానుంటాడు. ఇక ఎన్ని అనుకోవటం వేస్ట్. అదే రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు దేని మీద సంతకం పెట్టే అవకాశం ఉన్నాయంటారు ప్రమాణ స్వీకారం? అన్నిటి మీద పెడతాడు. ఒకదాని మీద కదా అన్నిటి పెడతాడు. అన్నీ చేస్తాడు. అన్నీ వస్తాయి మనకి, ఏం రాకుండా ఉండవు. ఓకే సార్ నమస్తే. రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. దేని మీద పెట్టే అవకాశం ఉన్నాయంటారు మొదటి సంతకం? డిఎస్సి అన్నారు కదా, మొదటి సంతకం కదే. సార్ తప్పు చేసిన వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఎలా చూస్తారు? అదేమన్నారు మళ్ళీ తెలీదు. తప్పు చేయడం అంటే చేయకూడదు. మరి తప్పు అంటే విపరీతంగా చేస్తే తప్పే అది. తప్పు చేసిన వాళ్ళు అంటే వదిలిపెట్టడం అంటే అది చంద్రబాబు నాయుడు నైజం కాదు. మరి అది చూడాలి. విపరీతమైన తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టకూడదు. తప్పు చేసి అది సరే. సార్ ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అన్నారు. మేము దీని మీద మీ అభిప్రాయం? అది మా పక్క రాష్ట్రాల్లో నడుస్తుంది కాబట్టి మనకు కూడా కొంత నడవాలి. మరి ఎలక్షన్లో హామీ ఇచ్చారు కదండి. సార్ జగన్ ఓడిపడిన ప్రధాన కారణాలు అంటే రాజధాని ఒకటి మెయిన్ మాకు దగ్గరలో. ఇక అన్ని పథకాలు పెట్టి డెవలపింగ్ లేదు. ఇక మేము ఏంటంటే ఇక రోడ్లు అసలు ఎటు లేవు. మేము ట్రావెల్స్ నడుపుతాం, వెహికల్స్. ఏ రోడ్డు చూసినా అలాగే ఇంతకుముందు ఎప్పుడూ లేవు రోడ్లు, ఇంత రోడ్లు. ఇక అది విశాఖపట్నం కర్నూలు కూడా నేను అభివృద్ధి చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయలేదు కదండి. చంద్రబాబు నాయుడు చెప్పడం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు.
చేస్తారండి.